ఇండియా ఏ క్షణంలోనైనా అగ్ని-6 అనే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఇది బే ఆఫ్ బెంగాల్లో ఆల్రెడీ భారతదేశం ఎన్నోసార్లు నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అంటూ ఎన్నోసార్లు జారీ చేసింది. కానీ రష్యా తన స్పయింగ్ షిప్ యువాంగ్ వ్యాంగ్ సిరీస్ని ఇక్కడ దించి దాన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి నోటం ఇష్యూ చేయడం, ఉపసంహరించుకోవడం, ఇష్యూ చేయడం, ఉపసంహరించుకోవడం, ఈ యువాంగ్ వ్యాంగ్తో పిల్లి ఎలుక గేమ్ ఆడుతుందన్నమాట. ఒక అద్భుతం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం భారతదేశం ఏ క్షణంలోనైనా ఈ అగ్ని-6 మిసైల్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఎందుకు ఇప్పుడే అగ్ని-6ని ప్రయోగిస్తున్నారో అని కారణాలు చెప్పకపోయే ముందు అగ్ని-6ని భారతదేశం ప్రయోగిస్తే ఒక గ్లోబల్ మిసైల్ లీడర్గా భారతదేశం అవతరించే విధంగా ఉంది. తర్వాత భారతదేశం గ్లోబల్ మిలిటరీ పవర్గా ఇటు చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సరస్సును చేర్చే ఒక అద్భుతమైన మిసైలే ఈ అగ్ని-6. ఆల్రెడీ అగ్ని-1 to అగ్ని-5 మనం భారత ఆర్మీ దళాల్లోకి ఆల్రెడీ ఇండక్ట్ చేయడం జరిగింది. 2017లోనే అగ్ని-5ని కూడా మనం ప్రయోగించేసి ఇప్పుడు రక్షణ దళాల్లో ఇండక్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అగ్ని-6 యొక్క ఫీచర్స్ మనం చూడగలిగితే ఇది చైనా, అమెరికా, తర్వాత యూరోపు, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలను కూడా దీనికి వణికి తీరవలసిందే. ఆయా ఏ దేశంతో యుద్ధం వచ్చినా భారతదేశం తట్టుకోగలది. ఒక రకంగా చెప్పాలంటే చైనాతో యుద్ధం వచ్చినా, అమెరికాతో యుద్ధం వచ్చినా భారతదేశం తట్టుకునే కెపాసిటీ ఈ యొక్క అగ్ని-6 మిసైల్ ఫీచర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ అగ్ని-6 మిసైల్ ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ICBM అంటే ఖండాంతర క్షిపణి. అక్రాస్ ది కాంటినెంట్స్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఖండాల మీదకి ప్రయోగించేది, అందుకనే ఖండాంతర క్షిపణి అంటారు. ఈ క్షిపణి దీని రేంజ్ చూస్తే 12,000 కిలోమీటర్లు. 12,000 అంటే భారతదేశం నుంచి ప్రయోగిస్తే అమెరికా ఇక్కడ నుంచి 10,000 కిలోమీటర్ల అవతల ఉన్న అమెరికా పట్టణాలైన వాషింగ్టన్ DC, న్యూయార్క్ సిటీలను కూడా మనం కొట్టగలుగుతాం. యూరోప్లో ఉన్న ప్రతి సిటీని, బెర్లిన్ అయినా, లండన్ అయినా, మాడ్రిడ్, దేన్నైనా కొట్టగలుగుతాం. దీని రేంజు 12,000 కిలోమీటర్లు, 10,000 నుండి 12,000 కిలోమీటర్లు వెళ్తుంది. దీని యొక్క స్పీడ్ చూస్తే ప్రపంచంలోనే అత్యధిక స్పీడ్ కలిగిన మిసైల్స్ రష్యా యొక్క ఈ RS-24, RS-28, తర్వాత చైనా యొక్క డాంగ్ ఫెంగ్ లాంటి సిరీస్, అమెరికా మైన్యూట్ మ్యాన్ సిరీస్లతో సమానమైన స్పీడ్ ఉంటుందండి. దీని స్పీడ్ ఏంటంటే మ్యాక్ 24, అంటే ఏంటంటే ఆల్మోస్ట్ గంటకి 30,000 కిలోమీటర్ per hour వెళ్తుందంటే గంటకు 30,000 కిలోమీటర్లు అంటే ఎంత స్పీడో చూడండి. అంటే ఏంటి, ఈ స్పీడ్ వల్ల ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని ఆపలేదు. ముఖ్యంగా చైనా యొక్క HQ-9 దీన్ని ఆపే శక్తి కూడా లేదు. ఈవెన్ రష్యా యొక్క S-400 కాదండి, S-500 ఈ ప్రొమీథియస్ కూడా దీన్ని ఆపలేదనమాట. అమెరికా యొక్క తాడు, తర్వాత ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా దీన్ని ఆపలే. అంటే ప్రపంచంలో ఏ శక్తి, ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా భారతీయ ఈ అగ్ని-6 మిసైల్ దొరకదు. అంతటి శక్తివంతం. అంటే ఇది ప్రయోగిస్తే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కొట్టేస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మిర్వ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. అంటే ఒక క్షిపణి గాల్లోకి వెళ్తే ఒక మిసైలు అక్కడ 3 నుంచి 12 మిసైల్స్ వార్ హెడ్లు 12 అణుబాంబులను పట్టుకెళ్తుంది 750 కిలోటన్స్తో. అంటే 12 అణుబాంబులు ఆకాశంలోకి వెళ్ళి 12 లక్ష్యాలు పెట్టుకుంటుంది. దాన్నే మిర్వ్ టెక్నాలజీ అంటారు. ఆ టెక్నాలజీతో పనిచేస్తుంది ఇది రష్యా. తర్వాత RS-28 సాతాను డూమ్స్డే మిసైలు, అమెరికా యొక్క మైన్యూట్ మ్యాన్, ఈ చైనా యొక్క డాంగ్ ఫెంగ్ లాంటి సిరీస్లు అంత శక్తివంతం. ఇది మిర్వ్ టెక్నాలజీ. తర్వాత దీని 4 స్టేజ్ మిసైల్స్ అనమాట. 4 స్టేజ్ ఆకాశంలోకి వెళ్తుంది, 4 లిక్విడ్, సాలిడ్ ఫ్యూయల్తో. దీన్ని మార్వ్ అంటారు. ఇది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్. దీన్ని కూడా ఈ మార్వ్ టెక్నాలజీ కూడా అత్యాధునిక టెక్నాలజీ అనమాట. ఈ శాటిలైట్లకు ఉపయోగించే టెక్నాలజీ మార్వ్ టెక్నాలజీ. దీన్ని కూడా మాన్యూవరబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అంటారు. మార్వ్ అంటే మార్వుతో ఉంది కాబట్టి తిరుగులేని శక్తి ఉంటా. మళ్ళీ ఇది స్టెల్త్ పరిజ్ఞానంతో కలిగి ఉంటుంది, ఏవియానిక్స్ అన్నిటితో కలిగి ఉంటుంది. దీన్ని భారతదేశంలో డెవలప్ చేసే సంస్థలు ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO అండ్ BDL, భారత డైనమిక్స్ లిమిటెడ్. ఇవి ఆల్రెడీ సంయుక్తంగా తయారు చేసి ఆల్రెడీ మొత్తాన్ని సంసిద్ధం చేసింది. కేవలం భారతదేశం ప్రయోగం కోసం మాత్రమే ఆగుతుంది. దీంట్లో అణుబాంబు, దీని బరువు ఎంత అంటే 55 నుంచి 70 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో వారి హెడ్డే 3 టన్నుల బరువు. అంటే ఇది
హైడ్రోజన్ బాంబును కూడా తీసుకెళ్ళగలుగుతుంది. ఒక్కొక్క 12 అణ్వాయుధాల దాకా తీసుకెళ్తుంది. ఒక్కొక్క అణ్వాయుధం 750 కిలోటన్స్ దాకా ఉంటుంది. అంటే 1 కిలోటన్ నుండి, అంటే ఏంటంటే 1 మెగా టన్ను నుండి ఉంటుంది. కాబట్టి ఎంతటి శక్తివంతమైన మిసైల్లో దీన్ని మనం ఊహించుకోవచ్చు. ఇది తిరుగులేని శక్తి. ఇక్కడ నుంచి అక్కడకు ప్రయోగిస్తే ఆల్మోస్ట్ 1 గంటలోనే న్యూయార్క్ సిటీని చేరుకోగలిగిద్ది అనమాట. అమెరికా చేరుకోగలిగే క్షిపణి అనమాట. ఇప్పుడు దీన్ని భారతదేశం అద్భుతంగా తయారు చేసి ప్రయోగానికి సిద్ధంగా ఉంచింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం దీన్ని ప్రయోగించడం లేదు. ఎందుకంటే MTCR మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనే ఒక ఒప్పందం ప్రకారం దీన్ని మనం తయారు చేస్తే 5,000 4,000 కంటే ఎక్కువ తయారు చేయడానికి వీలు ఉండదన్నమాట. కాబట్టి భారతదేశం ఇంత రేంజ్ తయారు చేస్తే ప్రపంచానికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ దేశాలు, ఈ జపాన్ లాంటి దేశాలు మన మిత్ర దేశాలు. మన శత్రువులు ప్రధానంగా పాకిస్తాన్, చైనా. ఈ చైనాను కొట్టగలిగే క్షిపణి ఆల్రెడీ అగ్ని 5 ఉంది. మరి అగ్ని 6 మనం ప్రయోగిస్తే అమెరికాకి, యూరోపియన్ కంట్రీస్కి భయం అవుద్ది. మరి మమ్మల్ని కొట్టే శక్తి ఎందుకు తయారు చేశారు మిసైల్ అని అడిగితే మనం సమాధానం చెప్పాలి. అరే మీకు చైనాయే కదా శత్రువు, దానికి సరిపడా మీకు ఉన్నాయి కదా, అగ్ని 5 లాగా పృథ్వీలు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మీకు దీన్ని ఎందుకు అని మన మిత్ర దేశాలు అమెరికా, ఇప్పుడు వరకే ఆల్మోస్ట్ అమెరికా మిత్ర దేశం అనే చెప్పాలి, శత్రుత్వం అంత ఎక్కువ లేదు. తర్వాత యూరోపియన్ కంట్రీస్ మనల్ని అడిగితే ఎందుకు మీకంటే మనం సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు ఇండియాకి సమాధానం చెప్పి వాటిని కన్విన్స్ చేసే శక్తి, కొన్ని కారణాలు ఇక్కడ సిద్ధపడాయి. అంటే ఏంటి, అగ్ని 6 నేను ఏం చెప్తున్నా, ఏదో ఒక క్షణంలో అగ్ని 6ని ఇండియా ప్రయోగించబోతుంది బంగాళాఖాతంలో. మరి ఎందుకు అంటే ఇప్పుడు ఒకటండి, అక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. జియో పొలిటికల్ సిచ్యువేషన్ చాలా వాలటైల్ సిచ్యువేషన్ ఉంది, కేయాటిక్ పొజిషన్ ఉంది. తర్వాత ఇక్కడ ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది. అమెరికా మన దగ్గరే ఇరానియన్ యొక్క షిప్ని ఇక్కడ పేల్చేయడం జరిగింది. అమెరికా బంగాళాఖాతంలో ఇండియన్ ఓషన్లో ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. చైనా కూడా ఇండియన్ ఓషన్లోకి నౌకలను పంపిస్తుంది. ఈ ప్రపంచం అంతా ఘోరాతి ఘోరంగా ఉంది. చైనా ఏంటంటే ప్రపంచాన్ని ఎక్కడి నుంచైనా కొట్టే గ్లోబల్ మిలిటరీ పవర్గా తయారైపోయింది. మనం ఏం చేయాలి? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మాకు అగ్ని 6ని ప్రయోగించాల్సిన అవసరం మాకు వచ్చింది అని చెప్పడం. తర్వాత చైనా కూడా పాకిస్తాన్కి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 1 ఇయర్ కంప్లీట్ అయిన దశలో ఎన్ని యొక్క ఆయుధాలు ఇస్తుందంటే 4 న్యూ సబ్మెరైన్స్ని ఇచ్చింది. అవి చాలా డేంజర్ ఇండియాకి. తర్వాత ఇంకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు HQ-9 ఇంకా ప్లస్ లాంటివి ఇస్తుంది. ఇంకా JF-10 JF-17తో పాటు ఈ J-35 5th జనరేషన్ ఫైటర్ని దానికి ఇవ్వబోతుంది. అంటే పాకిస్తాన్ చైనా ఒక యాక్సిస్ ఫామ్ అయింది. 2 ఫ్రంట్ వారు మనకు డేంజర్లో ఉంది. ఇలాంటి క్షణంలో చైనాకి మనం ఏం చెప్పాలంటే, చైనాని మేము అగ్ని 5 అయితే దగ్గరలో నుంచి ప్రయోగించాలి, అలా కాదు అగ్ని 6 అయితే సౌత్ ఇండియా నుంచి కూడా చైనాను కొట్టగలుగుతాం. కాబట్టి మాకు అవసరం పడిందని అమెరికా వాటికి మనం కన్విన్స్ చేయగలుగుతాం అనమాట. అందువల్ల ఇప్పుడు మన అమెరికా తర్వాత యూరోపియన్ కూడా మనం ఇప్పుడు May 15న ప్రైమ్ మినిస్టర్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళబోతున్నాడు. అంటే ఆల్రెడీ యూరోప్ మనకి ట్రేడ్ డీల్ చేసుకుంది. కాబట్టి యూరోప్తో మనకి శత్రుత్వం ఉండకూడదు. లండన్ని దేన్నైనా ఇది కొట్టగలిగింది. కాబట్టి మనం ఏం చెప్పాలి, ప్రపంచంలో మేము దేన్నైనా కొట్టగలిగే శక్తిని మేము సముపార్జించుకుంటున్నామంటే that India is acquiring the capacity, missile technology, missile capability to hit any part of the globe. అంటే it doesn't mean to hit the US, it doesn't mean to hit the యూరోప్ని అమెరికాని కొట్టడం కాదండి. మేము గ్లోబల్ పవర్గా, అంటే అక్కడ చైనాతో పోటీగా మేము కూడా ఒక గ్లోబల్ పవర్గా మేము ఉండాలి, P5 కంట్రీస్ లాగా. అందుకు మాకు అవసరం మా ఎకానమీ. అంతేకాని మీ మీద యుద్ధానికి కాదని చెప్పగలిగే ఒక కన్విన్సింగ్ మోడ్ ఇప్పుడు భారతదేశం దగ్గర ఉంది. కాబట్టి మనల్ని ఇప్పుడు అమెరికా, యూరోపియన్ కంట్రీస్ శత్రుత్వంగా పరిగణించే అవకాశం లేదు. 2, చైనా కూడా, చైనాకి ఎగనెస్ట్గా అమెరికా ఏంటంటే క్వాడ్ తయారు చేసింది. క్వాడ్లో మనం ఉన్నాం. ఇటు ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కలిపి మనం ఉన్నాం. అక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు మేము కూడా గ్లోబల్ పవర్గా మేము ఉండాల్సిన అవసరం ఉంది చైనాలాగే. ఎందుకంటే చైనా యొక్క ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. మేము కూడా దాంతో సమానంగా ఉన్నామని చెప్పుకుంటేనే మాకు కూడా సమఉజ్జీగా ఉంటే డెమోక్రటిక్ ఇండియా వర్సెస్ ది కమ్యూనిస్ట్ చైనా విషయంలో ప్రపంచంలో కాంపిటీషన్లో మేము నిలబడగలుగుతామని అమెరికా, యూరోప్ కంట్రీస్ని ఒప్పించాలండి. వాటి కోపం తెప్పించకూడదు. అందుకే భారతదేశం 2-3 సంవత్సరాల నుంచి దీన్ని తయారు చేసి ప్రయోగించకుండా అలా పెట్టింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా ఇండియాకు అనుకూలంగా ఉంది. ఇండియా చాలా జాగ్రత్తగా వాటిని కన్విన్స్ చేసే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం బంగాళాఖాతంలో ఏదో ఒక క్షణంలో ఒడిశా వేలర్ ఐలాండ్ నుంచి, అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి
మనం ఈ అగ్ని 6 ప్రయోగాన్ని మనం చూడొచ్చు. గాల్లో చక్కర్లు కొడుతూ ఫైర్తో అది ప్రయోగించే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అండమాన్ నికోబార్ దీవులు అంటే ఇప్పుడు 10-12 వేల కిలోమీటర్ల దూరం ప్రయోగించి చూడాల్సిన అవసరం లేదు. ఓ 3500 3000 కిలోమీటర్ల పాటు దీన్ని ప్రయోగిస్తారు ఒక టార్గెట్ని రీచ్ అయ్యేలాగా. అప్పుడు ట్రాకింగు, స్పీడు, వారి హెడ్లను ఎలా పట్టుకెళ్తుంది, ఒక డకాయిల్ అంటే పెడతారన్నమాట, డూప్లికేట్ వారి హెడ్లు, వీటన్నింటినీ ట్రాక్ చేస్తారు. ఆ సిమ్యులేషన్ టెక్నాలజీని ప్రయోగానికి ఉపయోగిస్తారు. 2-3 ప్రయోగాలు ఉంటుంది. అప్పుడు కంప్లీట్గా ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్లు కంప్లీట్గా డిప్లాయ్ చేసేస్తారు. ఇది జరిగే ఒక తంతు. భారతదేశం ఏ క్షణంలోనైనా ఒక స్వీటెస్ట్ న్యూస్ని భారతీయులు వినబోతున్నారు. ఒక ప్రచండమైన ఒక డేంజరస్ వార్నింగ్, ఒక ఫైర్ని మన శత్రు దేశాలు చూడబోతున్నాయి. గ్లోబ్లో అంటే ప్రపంచ పటం మీద భారతదేశాన్ని ఒక గ్లోబల్ మిలిటరీ పవర్గా తీర్చిదిద్దగలిగే క్షిపణే ఈ అగ్ని 6 అండి. దీంతోపాటు K5, K6 లాంటి మిసైల్స్ను కూడా, K4, K5, K6 లాంటి మిసైల్స్ను కూడా భారతదేశం ప్రయోగించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఏ క్షణంలోనైనా మనం స్వీటెస్ట్ న్యూస్ అగ్ని 6 ప్రయోగం ద్వారా మనం వినబోతున్నాం.